మైనా స్టోరీస్. ఒక ఊరిలో రామారావు రుక్మిణమ్మ అనే భార్యాభర్తలున్నారు. వారికి 2 కొడుకులు శివ, అంజి, కూతురు తులసి ఉంటారు. వాళ్లది వ్యవసాయ కుటుంబం. కొడుకుల పెళ్ళిళ్ళు అయిపోతాయి. వారు కూడా తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇక తులసి లేకలేక పుట్టిన ఆడపిల్ల కావటంతో ఆమెని చాలా గారాబంగా పెంచుకుంటారు. కొంతవరకు చదివించి ఆమె మేనమామ కొడుకుతో పెళ్లి నిశ్చయం చేస్తారు. మరో నెల రోజుల్లో పెళ్లి. ఇలా ఉండగా ఓ రోజు తులసి ఇంట్లో వాళ్ళందరూ వ్యవసాయం పని చేసుకోవటానికి వాళ్ల పొలానికి బయలుదేరతారు. నాన్నా, నేను కూడా మీతో పాటు పొలం వస్తాను. వద్దమ్మా, ఆ ఎండలో నువ్వు పనిచేయలేవు, మొహం కందిపోతుంది. అవునమ్మా, మాకెలాగూ ఈ చాకరీ తప్పదు. నీకెందుకు చెప్పు, హాయిగా ఇంట్లో నీడపట్టునుండు. అసలే పెళ్లి కావలసిన పిల్లవి. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే నాకు బోరు కొడుతుందమ్మా. బోరు కొడితే టీవీ చూడరా, లేదంటే మన వేప చెట్టు కింద మంచం వేసుకొని హాయిగా నిద్రపో, సమయమే తెలీదు. పగలు నాకు నిద్ర రాదన్నయ్యా. ఇలా ఏదో ఒక సాకు చెప్తారు గాని నన్ను మాత్రం పొలం రానివ్వనంటారు, అంతే కదా అని అలకమొహం పెడుతుంది తులసి. అప్పుడు తులసి చిన్నన్నయ్య, అది కాదురా, నీకు బోరు కొట్టకుండా ఉండటానికి నీకోసం ఏం తెచ్చానో చూడు అని అంజి కొత్త సెల్ ఫోన్ తెచ్చి తులసికిస్తాడు. అది చూసిన తులసి, హాయ్, టచ్ ఫోన్ అని తన మొహం ఆనందంతో వెలిగిపోతుంది. థ్యాంక్స్ అన్నయ్య అని ఫోన్ని తీసుకొని ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. అది చూసి వదినలిద్దరూ మనస్సులో కుళ్ళుకుంటారు. నీకు నచ్చిందా? చాలా బావుందన్నయ్య. ఇందులో ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము అయ్యో ఉంటాయంట కదా, వాటితో నీకు బాగా కాలక్షేపం అవుతుందిలే. థ్యాంక్స్ అన్నయ్య అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. తులసి ఆమె మేనమామింటికే కోడలిగా వెళ్ళబోతుంది. వాళ్లది వేరే ఊరు. ఆ ఇంటి పెద్దలు కేశవరావు, సత్యవతి. వారిది కూడా వ్యవసాయ కుటుంబమే. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాస్కి పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు. చిన్న కొడుకు వెంకటేష్ పక్కనే ఉన్న పట్నంలో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు త్వరగా మారిపోతున్నాయి. చూస్తుండగానే చిన్నోడి పెళ్లి దగ్గర పడింది. పెళ్లి పనులు ఒక్కొక్కటి మొదలు పెట్టాలి, లేదంటే చివరికి హడావిడి పడాల్సి వస్తుంది. మొన్న మీరు చెప్పారు కదా, పెళ్లి మండపం బుక్ చేశాను నాన్న. మంచిది బాబు. బాబూ సీను, బంధువులందరికీ చెప్పాలి, ఎవ్వర్నీ మర్చిపోకూడదు. ఓ లిస్టు రాసి దగ్గర పెట్టుకో. అలాగే అమ్మా. అమ్మాయి కోడలా, ఈ హడావిడిలో పెళ్లి పనులేమైనా నేను మర్చిపోవచ్చు. పక్కనే ఉండి గుర్తు చేస్తూ ఉండు. అలాగే అత్తయ్య. రే వెంకటేష్, ఇలా రారా. ఏంటి నాన్న, మీ మామగారు డబ్బులు పంపించారు, ఇవిగో తీసుకో, నీకు నచ్చిన బట్టలు కొనుక్కో. సరే నాన్న అని డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు వెంకటేష్. తులసి తన అన్నయ్య కొనిచ్చిన టచ్ ఫోన్ని ఆమె స్నేహితురాళ్లకి చూపిస్తూ ఉంటుంది. ఏమైనా తులసి, నువ్వు చాలా లక్కీనే. ఏం చేస్తాం, నీలాంటి అన్నలు మాకు లేరు. అవునే, హాయిగా నువ్వు నీడపట్టునే ఉంటావు. మీ ఇంట్లో వాళ్ళెవ్వరూ నిన్ను పొలం పని చెయ్యనివ్వరు. కానీ మేం మాత్రం రోజూ పొలం వెళ్ళి ఎర్రటి ఎండలో మలమలా మాడిపోవలసిందే. ఏంటే మీ నస? సరదాగా కాసేపు ఫోన్ చూడటం మానేసి నా మీద పడి ఏడుస్తారేంటే? అయ్యో, మేమేమీ నీ మీద పడి ఏడవటం లేదే. నీ అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నాం. సర్లేవే, మీకు మాత్రం కష్టాలు ఎండకాలం ఉంటాయా ఏంటి? మీకు పెళ్ళయి అత్తారింటికెళ్ళాక మీకు కూడా అదృష్టం వస్తుందిలే. అవునే, పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. పుట్టింట్లో సుఖపడిన వాళ్ళకి అత్తారింట్లో కష్టాలు తప్పవటగదా. అలాగే పుట్టింట్లో కష్టపడిన వాళ్ళకి అత్తారింట్లో సుఖాలుంటాయట. అలాగా? అయితే మీకు అత్తారింట్లో సుఖాలు రాబోతున్నాయిగా, మరి ఇంకెందుకు ఈ ఏడుపు? రాబోయే అదృష్టం తలుచుకొని ఆనందించండి. అది సరేనే, కానీ మరి నీకు అత్తారింట్లో కష్టాలొస్తాయేమోనే, నీకు భయం లేదా? భయపడేం చేయమంటావు? నాకు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందిలే. అయినా ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పటి నుండే ఎందుకు ఆలోచన? ఈ ఫోన్లో ఫేస్బుక్ చూద్దాం రండి అని ముగ్గురు ఫేస్బుక్ చూస్తూ ఉంటారు. పట్నంలోని ఒక బార్లో వెంకటేష్ అతని ఫ్రెండ్స్తో కలిసి తాగుతూ ఉంటాడు. రే వెంకటేష్, బ్యాచిలర్ పార్టీ సూపర్ రా. థ్యాంక్స్ రా. రే,
ఒక్క 10,000 అప్పు ఇవ్వరా? అదేంట్రా, నిన్ననే కదా ఈ మంత్ శాలరీ ఇచ్చారు. ఆ శాలరీ నా చేతికి వచ్చిన గంటకే అయిపోయిందిరా. అదెలాగురా? ఏముంది, నా బారు బిల్లుకి కొంత డబ్బు కట్టాను, మిగతా డబ్బు పేకాట్లో పోగొట్టుకున్నాను. చివరికి నా పర్సు ఖాళీ అన్నమాట. మరి ఈ బ్యాచిలర్ పార్టీకి డబ్బెక్కడదిరా? మా మామగారు పెళ్లికి నన్ను బట్టలు కొనుక్కోమని డబ్బు పంపారురా. అదే ఇది. మరి బట్టలెలా కొనుక్కుంటావురా? అందుకే కదరా వీణ్ణి 10,000 అప్పడుగుతుంది. ఇలా అయితే రేపు కట్టుకోబోయే భార్యని, పుట్టబోయే పిల్లల్ని ఎలా పోషిస్తావురా? మీకెందుకురా టెన్షను? వాళ్ల భారం బాధ్యత అన్నీ నాకు పిల్లనిచ్చే మామగారు చూసుకుంటారులేరా. మనిషికి సరదాలుండాలి గాని మరీ ఇంతలా కాదురా. కొంత డబ్బు ఫ్యామిలీ కోసం దాచుకోవాలి. ఈ దాచటాలు గీచటాలు నాకు తెలీదు. చేతిలో ఉన్నది మొత్తం ఎంజాయ్ చేయాల్సిందే అని సరదాగా తాగుతూ ఉంటాడు. ఇలా ఉండగా పెళ్లిరోజు రానే వస్తుంది. తులసి వెంకటేష్కి కళ్యాణ మండపంలో ఘనంగా పెళ్లి జరిపిస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. తులసి తన అత్తారింట్లో కోడలిగా అడుగుపెడుతుంది. ఓ రోజు తులసి తోడికోడలు సుగుణ ఆమె భర్తతో, "ఏమయ్యో, మీ తమ్ముడు ఈ నెల కూడా జీతం తెచ్చి ఇంట్లో ఇవ్వలేదు తెలుసా? వాడెప్పుడిచ్చాడు గనక ఇప్పుడివ్వటానికి?" మీరిలాగే మౌనంగా నోరు మూసుకొనుంటే ముందు ముందు మన పిల్లలకి రూపాయి కూడా మిగలదు" ఈరోజు వాణ్ణి ఇంటికి రానివ్వు, మొహానే అడిగేస్తాను అని అనుకుంటారు. కాసేపటికి వెంకటేష్ ఫుల్లుగా తాగి ఊగుతూ ఇంటికి వస్తాడు. అతను రావటం చూసిన శ్రీనివాస్ సుగుణ హాల్లోకి వస్తారు. రే, నిన్నేరా, ఈ నెల జీతం ఎక్కడ్రా అని గట్టిగా దబాయించి అడుగుతాడు. అతని కేకలకి తులసి, కేశవరావు, సత్యవతి కూడా హాల్లోకి వస్తారు. అన్నయ్య, జీతం తెచ్చి అమ్మకిచ్చానన్నయ్య. ఏమండి, ఇదంతా అబద్ధం. ఏమ్మా, వాడు నీకు జీతం తెచ్చిచ్చాడా? ఇచ్చాడ్రా. అలాగా, అయితే లోపలికెళ్ళి ఆ డబ్బు తీసురా. సత్యవతి బిక్కమొహం వేసి నీళ్లు నములుతూ ఉంటుంది. డబ్బు తెమ్మంటే అలాగే నిలబడ్డావేంటమ్మా? అసలు మీ తమ్ముడు జీతం తెచ్చి ఇస్తే కదండి తేవటానికి. అమ్మా, మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారా? రే పెద్దోడా, ఇవన్నీ మాట్లాడుకోవటానికి ఇప్పుడు సమయం కాదురా. ఈ ఇంటి భారాన్ని, పోషణని చూస్తుంది నేను. ఇక నుండి అందరూ నేను చెప్పినట్టే వినాలి. రే పెద్దోడా, పెద్దవాడివి, నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకోరా. ఇన్నాళ్లంటే వాడు ఒంటరివాడు, నేను చూసి చూడనట్టు పోయాను. కాని ఇప్పుడు మీ చిన్న కొడుక్కి పెళ్ళయింది. అతనితో పాటు అతని భార్యని కూడా మేమే పోషించాలంటే ఎలాగత్తయ్యా? వాళ్ల మాటలు తులసికి చాలా బాధను కలిగిస్తాయి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంటుంది. కాని వెంకటేష్ మాత్రం వాళ్ల మాటలేమీ పట్టనట్టు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటాడు. భర్త ప్రవర్తన చూసి తులసికి ఆశ్చర్యమేస్తుంది. అలాగే అతని వైపు చూస్తూ ఉంటుంది. అవునమ్మా, మీరంటే తల్లిదండ్రి కాబట్టి ఏ సంపాదన లేకపోయినా మిమ్మల్ని పోషిస్తాను. కాని వాడి బాధ్యత, వాడి భార్య బాధ్యత నాది కాదు కదా. ఇక నుండి వాడింట్లో నెలనెలా జీతం ఇస్తేనే వాడికి, వాడి భార్యకి తిండి, లేదంటే వాళ్ళు పస్తులుండాల్సిందే. ఏమండి, మీరిన్నేసి మాటలు అంటున్నా కాని చూడండి మీ తమ్ముడు సిగ్గు లేకుండా ఎలా తింటున్నాడో. సుగుణ, వెళ్ళి ఆ వంటపాత్రలన్నీ లోపల పెట్టు అని అనటంతో సుగుణ వెళ్ళి వెంకటేష్ తింటున్న పళ్ళాన్ని లాగేస్తుంది. అది చూసి తులసి మనస్సు చివుక్కుమంటుంది. అయినా కాని వెంకటేష్కి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. వదినా, ఒక్క ముద్ద తింటాను, ఒకే ఒక ముద్ద తింటాను అని వదినని బతిమిలాడుతూ ఉంటాడు. అది చూసి తులసికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. భర్త ప్రవర్తన ఆమెలో అతని పట్ల అసహ్యాన్ని కలిగిస్తుంది. సుగుణ పాత్రలన్నీ తీసుకెళ్లి వంటగదిలో పెట్టి తాళం వేస్తుంది. పెద్ద కొడుకు మీదే ఆధారపడి బతుకుతూ ఉండటంతో తల్లిదండ్రి ఏమీ చెయ్యలేక తల వంచుకొని వాళ్ల గదికి వెళ్ళిపోతారు. శ్రీనివాస్, సుగుణ కూడా వాళ్ల రూమ్కి వెళ్ళిపోతారు. ఫుల్లుగా తాగి ఉన్న వెంకటేష్ అక్కడే హాల్లో సోఫాలో పడుకుండిపోతాడు. ఆ హాల్లో తులసి ఒక్కతే నిలబడి ఉంటుంది. తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.